తీసి ఎంఆర్ఓ ఆఫీస్ వైపు ఉన్నటువంటి గ్యాలరీలోకి మాత్రమే పంపించాలి. ఏపీ క్రియేటివ్ కల్చర్ కమిషన్ అయినటువంటి శ్రీమతి వంగపండు ప్రసాదరావు గారి కుమార్తె వంగపండు ఉషా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపబడుతుంది. జై జగనన్న. పల్లె తల్లి పాట పాడు ఇయాలా, మన జగనన్న పాలన చూడి ఇయాలా. పల్లె తల్లి పాట పాడు ఇయాలా, మన జగనన్న పాలన చూడి ఇయాలా. పల్లె తల్లి పాట పాడు ఇయాలా, మన జగనన్న పాలన చూడి ఇయాలా.
రాబోయే కాలంలో కాబోయే సీఎం వై నాట్ 175 గెలుద్దాం గెలిపిద్దామంటూ ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా నాయకులు వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా జగనన్న జగనన్న ఈ పార్టీలోనికి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా తుపాకీ తుపాకీ పట్టిన టూరీగలున్నాయట ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా బడితెలు బస్ యాత్ర బస్ యాత్ర వచ్చింది దయచేసి ఎవరైతే సంఘీయులంతా మీ అందరూ అసభ్యతతో స్వాగతం పలకాలి. వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి జై జగన్ అని చెప్పాలి. మన అన్నలందరూ కూడా వస్తున్నారు. జై జగన్ జై జగన్ వద్దల్లాలి జగన్ గారి నాయకత్వం. సో దయచేసి ఈ సభా గ్రామంలో ఉన్నటువంటి మన కార్యకర్తలందరూ ఈ రోజు ఇప్పుడు బస్సు వచ్చింది. వాళ్ళు గ్యాలరీలో నడిచి వచ్చేటప్పుడు రెండు చేతులు పైకెత్తి మీ హర్షధ్వనాలతో స్వాగతం పలకాల్సిందిగా దయచేసి మీ ఆపుబాబు నాటకం సాంగుపెట్టు దయచేసి మీ చేతిలోని జెండాలు కిందకు పెట్టండి. జెండాలన్నీ ఆపుబాబు నాడు దయచేసి జెండాలు పైకి చూపించద్దు, కిందకు పెట్టండి. సాంగుపెట్టు ఆపుబాబు నాటకం మీరందరూ పెట్టవయ్యా నువ్వు. దయచేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం వేదికని ఖాళీ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకొని మన కార్యకర్తలే కాబట్టి అర్థం చేసుకొని కిందకి దిగాలి. తర్వాత పత్రికా మిత్రులకు మీ హర్షధ్వనాలతో అదిగో మన నాయకులు మన జగనన్న వదిలినటువంటి బాణాలు మన ముందుకు మన వేదిక వద్దకు వస్తున్నారు. దయచేసి ఆ నాయకులకి మీరందరూ చేతులెత్తి మీ హర్షధ్వనాలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. జై జగన్ జై జగన్. మీ రెండు చేతులు పైకెత్తి మీ హర్షధ్వనాలతో ఈ నర్సీపట్నం నియోజకవర్గం పెద్ద వెళ్ళాల నర్సీపట్నం జగనన్న అడ్డ చేతులెత్తి దండలు పెట్టాలి. జై జగన్ జై జగన్. నర్సీపట్నం కూడా జై జగన్. ఈ గ్యాలరీలో మన పెద్దలందరూ వస్తున్నారు. దయచేసి 13 జిల్లాల పెద్దలు వైఎస్ సుబ్బారెడ్డి గారు, మంత్రులు, శాసనసభ్యులు, మన బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ స్వాగతం పలకాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. మీ అందరూ చప్పట్లతో స్వాగతం పలకాలి. స్వాగతం పలకాలి. స్వాగతం సుస్వాగతం. మన జిల్లాలో మన 3 జిల్లాల కోఆర్డినేటర్ పెద్దలు వైఎస్ సుబ్బారెడ్డి గారు, మన మంత్రులు పెద్దలందరూ ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు చేతులెత్తి మీ హర్షధ్వనాలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. జై జగన్. జై జై
చప్పట్లతో మీ హర్ష ధ్వనాలతో మన నాయకులందరికీ స్వాగతం పలకాలి. జై జగన్, జై జగన్, జై జగన్. పెద్దలు 3 జిల్లాల కోఆర్డినేటర్ గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 3 ముత్యాల నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కరణం ధర్మశ్రీ గారు తోటివైపు పెద్దల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన పార్లమెంటు సభ్యులు సత్యవతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ అధ్యక్షులు కోటేరు ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కాంగ్రెస్ సభ్యులు గొల్ల బాబురావు గారిని వేదిక మీదకి రావవలసిందిగా కోరుతున్నాం. అలాగే యలమంచి శాసనసభ్యులు పెద్దలు కన్నబాబు రాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. పెందొట్టి శాసనసభ్యులు అదీప్ రాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పాడేరు శాసనసభ్యులు కొట్టుకల భాగ్యలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎమ్మెల్సీ సోదరిమణి కళ్యాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వెనక ఉన్నటువంటి బస్సుని కొంచెం వెనక్కి పంపించాల్సిందిగా ఆ బస్సు వాళ్ళని ప్రార్థిస్తున్నాం. అలాగే మన నియోజకవర్గ పరిశీలకులు కాశీ విశ్వనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వాళ్ళు ప్రార్థిస్తున్నాం. అలాగే మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ చైర్మన్ గారు, సన్యాస్ పాత్రుడు గారు, అలాగే వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, రాష్ట్ర డైరెక్టర్లు కనకరాజు గారు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, సచివాలయ కన్వీనర్లని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ముందు వరుస 2 లైన్లు మన అతిథులకు మినహాయించి తర్వాత వరుసలో మీ అందరినీ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి మన కార్యకర్తలు అర్థం చేసుకోండి. పత్రికా మిత్రులకు కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ మన అతిథులు వాళ్ళని గౌరవించాల్సిందిగా మన కార్యకర్తలను కోరుతున్నాం. అమర్ రహే వైఎస్ఆర్, గట్టిగా రాలే, అమర్ రహే వైఎస్ఆర్. అలాగే నవరత్నాల చైర్మన్ నారాయణమూర్తి గారిని కూడా వేదిక నలుగులకు మొదటి లైను 2వ లైన్లో ఉంచి ఆ తర్వాత లైన్లో మాత్రమే మన నాయకుల్ని కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తర్వాత ఆహ్వానితులు కాకుండా మరొకరు ఎవరైనా వేదిక మీద ఉంటే దయచేసి అర్థం చేసుకొని ఆ వేదికకి కొంచెం మన అతిథులను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది కాబట్టి కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. మన అతిథుల్ని గౌరవించుకోవాలి కాబట్టి మొదటి లైను 2వ లైను మన అతిథులకు ఉంచి ఆ 2, 3 తర్వాత లైన్లో మాత్రమే ఆహ్వానితులు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎల్ఈడీలు కూడా ప్లే అనగానే వెంటనే ప్లే చేయాలి. మన పత్రికా మిత్రులకు కూడా వాళ్ళ బాధ్యత మనది. దయచేసి వాళ్ళ సీట్లలో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మన నాయకులు కోరుతున్నాం. జై జగన్, వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం. జై జగన్. హలో. ఇప్పుడు మన శాసనసభ్యుల వారిని ఈ సభకు అధ్యక్ష ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతున్నాం.
జగన్, జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సామాజిక సాధికార యాత్రకు ఇచ్చేసిన ఈరోజు సామాజిక సాధికార యాత్రకు ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయిన పెద్దలు డాక్టర్ వైవి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు బూడి ముత్యాలనాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బీటిశెట్టి సత్యవతి గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డాడు ప్రసాద్ గారికి, పాయకిరాబడి శాసనసభ్యులు గొల్ల బాబురావు గారికి, పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజు గారికి, పాడేరు శాసనసభ్యులు కొట్టిగల భాగ్యలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ వరది కళ్యాణ్ గారికి, పెద్దలు మన పరిశీలకులు కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే మన వైస్ చైర్మన్ గారైన నారాయణమూర్తి గారికి, నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారికి, మనకి వేదిక మీద చాలా పెద్దలు ఉన్నారు. వేదిక మీద పెద్దలకు, పార్టీ నాయకులకు, మరి కార్యక్రమం పాల్గొన్న పార్టీ పెద్దలకు, పార్టీ నాయకులకు, ఎంపీడీసీలకు, సర్పంచులకు, ఎంపీపీలకు, జడ్పీడీసీలకు, కోఆర్డినేటర్లకు అందరికీ కూడా మరి ఇంతమంది వేలాదికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులకి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు నిజంగా చాలా శుభదినం చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం ఇదే డిసెంబర్ 30వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ రెడ్డి గారు మనకు రావడం జరిగింది. ఇదే రోజు సంవత్సరం తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. గత సంవత్సరం కూడా సుమారుగా 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ శంకుస్థాపనకి ఆ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు వైండింగ్ సంబంధించి శంకుస్థాపన చేశారు. మళ్ళీ సంవత్సరం తర్వాత మరి సామాజిక సాధికార యాత్ర ద్వారా పెద్దలు, గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మన పార్టీ పెద్దలందరూ కూడా వచ్చేసినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి చూస్తే ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపేట వచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు. మరి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఎక్కడా పార్టీలు చూడలేదు, ఎక్కడా రాజకీయాలు చూడలేదు. అర్హులైతే చాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ఈరోజు ముఖ్యంగా విషయం చెప్పాలి. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 11 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ గారు. అందులో ముఖ్యంగా మనకు నర్సీపట్నానికి 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి తెలుస్తున్నాను. ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాల ద్వారా కానీ కేవలం ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి 2700 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ఇన్ని 2700 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ చూస్తే మరి జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఆయన ఈ శాడిస్ట్ అయిన పద్ధతుడు సైకోలా మాట్లాడతాడు, మన పార్టీని విమర్శిస్తాడు, మన పార్టీ నాయకులు విమర్శిస్తాడు. విమర్శలు అంటే విమర్శలు కాదు, బూతులు కూడా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తాను, అయ్యన్న పాత్ర లాంటి దొంగ నాయకుడులు కానీ, అయ్యన్న పాత్ర దొంగ నాయకుడులు, గేట్ నాయకుడులు, అయ్యన్న పాత్ర లాంటి దోపిడీ నాయకుడులు, అయ్యన్న పాత్ర సన్నాసి నాయకుడులు, అయ్యన్న పాత్ర శాడిస్ట్ నాయకుడులు, అయ్యన్న పాత్ర సైకో నాయకుడులు, అయ్యన్న పాత్ర చెత్త నాయకుడులు కూడా మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి వీళ్ళు ఎంత పెద్ద కేటు నాయకుడుగా మనకు తెలియదని అడుగుతున్నాను. వీళ్ళు ఎంత దుర్మార్గ నాయకుడుగా మనకు తెలియదని చెప్పడుతున్నాను. వీళ్ళ మన నాయకుల్ని విమర్శించి చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దొంగ నాయకుడులో ఈ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దొంగ నాయకుడులో ఈ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆనాడు రాజకీయ భిక్ష పెట్టిన
ఎన్టీ రామారావునే వెన్ను పోటు పొడిచిన వెన్ను పోటు నాగడుగులో ఈ అయ్యన్న బదులు చంద్రబాబు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా నెరవేర్చని ఈ దుర్మార్గం నాగడుగులో ఈ అయ్యన్న బదులు చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో చెత్త పరిపాలన అందించిన చెత్త నాగడుగు అయ్యన్న బదులు చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం హయాంలో 1000 కోట్లు సంపాదించి అధికారం పోయేసరికి మతి భ్రమించి మతి లేని మాటలు మాట్లాడుతాడు అయ్యన్న బాధుడు. నేను వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి నేను పెద్ద పోరమోగని చెప్పుకుని అయ్యన్న బాధుడు నర్సీపట్నం చేసింది ఏంటంటే శిలాఫలకాలు చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఎక్కడ ఒక్క పని కూడా చేయలేదు. ఒకటే అడుగుతున్నా అయ్యన్న బాధుండి, రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తున్నాం. మీకు పోటీ చేసే దమ్ముందని చెప్పడుతున్నా, మీకు చెప్పే దమ్ముందని చెప్పడుతున్నా ఈ అయ్యన్న బాధుడిని చంద్రబాబుని. అలాగే రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తున్నాం. కానీ మీరు పోటీ చేస్తామని చంద్రబాబు గారిని నువ్వుగా చెప్పే దమ్ముందని చెప్పి అడుగుతున్నా. అలాగే రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ గారు ప్రమాదం స్వీకారం చేస్తామని గర్వంగా చెప్తున్నాం. ఇదే అయ్యన్న బాధుడు అడుగుతాను, అసలు మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పగలవని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది. మరి చెప్తారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. మరి చంద్రబాబు నాయుడు అయ్యన్న బాధుడు కూడా ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. మరి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేనప్పుడు ఎందుకు రా మీరు పార్టీలు పెట్టడం సంకటాగడిగా అని చెప్పి ఈ అయ్యన్న బాధుడిని చంద్రబాబుని కూడా అడుగుతున్నాను. జగన్ అన్న పేరు చెబితే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అయ్యన్న బాధుడు చంద్రబాబుకి. జగన్ అన్న పేరు చెబితే ఒట్టపోతున్నాడు అయ్యన్న బాధుడు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు తెలియపడతాను. మరి తెలుగుదేశం పార్టీ వారు ఎంత గింజుకున్నా సరే, ఎంతమంది చంద్రబాబు నాయుడు వచ్చినా, ఎంతమంది అయ్యన్న బాధుడు లాంటి చెత్త నాయకులు వచ్చినా సరే జగన్ అన్న వెంట్రు కూడా పెరిగారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 4 సంవత్సరాల కాలంలో ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. అందుకే నేను ఇక్కడ మిమ్మల్ని కోరుతున్నాను, ఏ విధంగా సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జరగాలన్నా, మరెన్నో పథకాలు సంక్షేమ పథకాలు రావాలన్నా సరే మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్వాదాలు జగనన్నకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై జగన్, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. నమస్కారం అండి. పార్లమెంట్ సభ్యులు సత్యవతి గారిని మాట్లాడుతున్న కోర్టు. జై జగన్, జై జగన్. మరి ఈరోజు నర్సీపట్నం నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికార యాత్ర సభకు విచ్చేసినటువంటి వేలాది మంది ఆడపడుచులకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు హృదయపూర్వక నమస్కారములతో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్న ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ గారు, మనందరికీ కూడా ఎంతో ఆత్మీయులు మాజీ టీటీడీ చైర్మన్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో వేదిక మీద ఉన్నటువంటి మనందరి ఆత్మీయ నాయకులు, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర పంచాయతీ శాఖ మార్చులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పాయకరాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబురావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్ రాజు గారికి, సోదరి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారికి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారికి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నవరత్నాల కన్వీనర్ అయినటువంటి నారాయణమూర్తి గారికి, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మహిళా ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఇదే నా నమస్కారం. ఈరోజు మరి నిజంగా ఈ సభ చూస్తూ ఉంటే మరి ఎక్కడ జరుగుతుంది ఈ సభ,
మా సోదరుడు మా ప్రియాతి ప్రియమైన నర్సీపట్నం శాసనసభ్యులు ఇప్పుడే మాట్లాడారు. మరి నర్సీపట్నంలో చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ అని చెప్పుకున్న ఒక నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో జరుగుతుంది ఈ సభ. మరి ఈ సభలో వచ్చిన వేలాది మంది అక్క చెల్లెమ్మలు మరి మనం పిలిస్తే వచ్చిన వారు కాదు, స్వచ్ఛందంగా తూర్పు కొండల్లో ఉదయించే సూర్యునిలా అన్నొచ్చాడెదిగో మన బ్రతుకులు మార్చేందుకు ఇలా అని 2019లో అన్న వెంట నడిచిన అక్క చెల్లెమ్మలు ఈ రోజు 2024 ఎలక్షన్ ముందు మరి 2 రోజుల్లో నూతన సంవత్సరం కూడా రాబోతూ ఉంది. మరి ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే తన పాదయాత్రలో మాట ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల కార్యక్రమం మాట ఇచ్చినది కాకుండా ఇంకా మెన్నగా అక్క చెల్లెమ్మలకి ఇంటి పట్టాలు, మరి అవ్వ తాతలకి జనవరి 1 నుంచి 3,000 రూపాయల పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యా దీవెన, ఇలాగ ప్రతి కుటుంబానికి ఈ రోజు జగనన్న వారి మనసుల్లో ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక మేనమామగా ఈ రోజు సుస్థిరంగా స్థానం సంపాదించుకొని ఈ రోజు ఈ జన ప్రభంజనం ఇక్కడికి వచ్చింది అంటే అది మన జగనన్న ప్రభుత్వం, మన జగనన్న సామ్రాజ్యం. వై నాట్ 175 అన్న నినాదానికి మచ్చుతునక ఈ నర్సీపట్నం నియోజకవర్గ సభ అని ఈ రోజు చెప్పడానికి ఎంతో ఆనందిస్తూ మరి వాళ్ళ మహనీయులందరి తాలూకా ఫోటోలతో మన సామాజిక సాధికార యాత్ర జరుగుతూ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం ఏ మహనీయులైతే రాజ్యాంగం రాశారో, ఏ మహనీయుడు మన అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పోరాటం చేశారో, ఏ బీసీలకు ప్రాధాన్యత వహించినటువంటి జ్యోతిరావు పూలే గారు అణగారిన వర్గాల కోసం అసూలు బాసారో, ఇవాళ అటువంటి సాధికారత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తుందని ఇవాళ ఢిల్లీ స్థాయిలో మాట్లాడుకున్నారంటే అది మన జగనన్న ప్రభుత్వం, అది మన సంక్షేమ ప్రభుత్వం, అది మన రైతు సాధికార ప్రభుత్వం, ఇది మన అవ్వాతాతల సంక్షేమ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో 2024లో మరి ఇచ్చిన మాట కంటే మిన్నగా మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి తన తండ్రి గారు ఏ ఆశయాలతో అయితే పనిచేశారో, ఎలాగైతే ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారో, తన తండ్రి గారు 1 అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి జగనన్న ఇవాళ 10 అడుగులు ముందుకు వేశారని చెప్పి ఈ రోజు ఈ సభ వేదిక ద్వారా మాట్లాడడానికి ఎంతో ఎంతో సంతోషిస్తూ మరి ఇవాళ కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఓటు వేయలేని వాళ్ళు కూడా ఈ రోజు సంక్షేమం అందుకున్నారు అంటే అది మన జగనన్న ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి ఎంతో ఆనందిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, పిన్నెలు, అవ్వ తాతలందరికీ కూడా మరి మీరందరూ అలనాడు మన జగనన్న చెప్పారు, నేను వస్తాను మీ మధ్యకి, సంక్షేమం అందుకున్న ప్రతి గుండె కూడా నాకు ఆదరించి దీవించి మళ్ళీ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకునే రకంగా మనందరూ కూడా అడుగులో అడుగు వేసి ఆయన మాటలు, ఆయన దీవెనలు మననం చేసుకొని తప్పనిసరిగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మళ్ళీ మళ్ళీ మన జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా సోదరుడు పట్ల ఉమాశంకర్ గణేష్ గారు మరి నిరంతరం మీకోసం ఆశించే వ్యక్తి. మరి ఒక మెడికల్ కాలేజ్ గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి మీకు ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ తీసుకురావడంలో గణేష్ చేసిన కృషికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. సీఎం గారిని మరి మాకు కావాలి మెడికల్ కాలేజ్ అంటే అనకాపల్లిలో శాంక్షన్ అయి మరి కొన్ని ఇబ్బందులతో లేట్ అవుతూ ఉంటే గణేష్ పట్టుదలతో ఈరోజు నర్సీపట్నంకి మెడికల్ కాలేజ్ అని వచ్చిందని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తూ అభినందనలు అందజేస్తూ మరి ఇంచుమించు 2,700 కోట్ల అభివృద్ధిని ఒక
ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారంటే మీ పట్ల, మీలో ఒకటిగా మీ పట్ల ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావం, క్రమశిక్షణ, మరి ఇన్నిటితో మన ఉమాశంకర్ గణేష్ గారు నిరంతరం కూడా ప్రజల కోసం కష్టపడుతూ మీలో ఒకటిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి మన జగనన్నని ఆశీర్వదించండి, మన గణేష్ గారిని కూడా మీ సంపూర్ణ సహాయ సహకారాలు ఇచ్చి దీవించండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ సమావేశానికి ఆహ్వానించి మీతో జగనన్న గురించి ఒక 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు పాకిరేపల్లి శాసనసభ్యులు గొల్లబాబు గారిని మాట్లాడుతున్న కూర్చుందాం. పెద్దలు రాసవిప్పు గారు ధర్మశ్రీ వేదిక రావాల్సిన కూర్చుందాం. జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. ఈరోజు ఇంత ఆహ్లాదకరమైనటువంటి సమయంలో నర్సీపట్నం సామాజిక సాధికార బస్సు యాత్ర, ఈ యాత్ర చూస్తుంటే ముందుగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పూజ్యులు మన రీజనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారు, కరణం ధర్మశ్రీ గారు, ముఖ్యంగా మరి అదీప్ రాజు గారు, గౌరవ ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ గారు, ముఖ్యంగా ఈ సభ నిర్వహించినటువంటి పెద్దలు యంగ్ ఎనర్జెటిక్ ఎమ్మెల్యే గారైనటువంటి ఉమాశంకర్ గణేష్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి వేలాది మంది మా యొక్క వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, మీరందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు ముందుగా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు సామాజిక సాధికారతకి నిజమైన ప్రతీక, నిజమైనటువంటి చిహ్నం గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి దళితుణ్ణి, నాలాంటి చదువుకున్నటువంటి వ్యక్తిని మా పాయకరావుపేట ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో నన్ను రాజ్యసభకు పంపించినందుకు, రాజ్యసభకు వెళ్తున్నందుకు మా పాయకరావుపేట ప్రజల తరపున, నా తరపున, మా నర్సీపట్నం ప్రజల తరపున, మా జిల్లా ప్రజల తరపున మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నమస్కారాలు, పాదాభివందనాలు చేస్తూ, ఇలాంటి సంఘటన ఈ రోజున రాష్ట్ర చరిత్రలో మాట తప్పారు, మడం తిప్పారు అనే దానికి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని ఘంటాపదంగా మనం అనుకోవచ్చు. ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈ రోజున మన నర్సీపట్నంలో ఈ యొక్క జనప్రవాహాన్ని చూస్తుంటే నిజంగా ఇందాక చెప్పారు ఎమ్మెల్యే గారు, లాస్ట్ ఇయర్ 30వ తారీఖున ఇక్కడే సమావేశానికి ఇంత బ్రహ్మాండమైనటువంటి జనప్రవాహం వచ్చారు. ఈ రోజును చూస్తుంటే అంతకన్నా మించినటువంటి ఈ జనప్రవాహం చూస్తుంటే గణేష్ గారు తప్పనిసరిగా శాసనసభలో అడుగు పెట్టడానికి ఇదే నిజమైనటువంటి ఉదాహరణ అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. పెద్దలారా, సోదరులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సాధికార బస్సు యాత్ర చేపట్టడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది. ఈ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు అనాదిగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉన్నటువంటి విషయాన్ని చూసి వారికి తప్పనిసరిగా సామాజికంగా వారిని పైకి తీసుకురావాలి. అందుకే ఈ రోజున మీకు ఒక విషయం చెప్తున్నాను. రేపు ఈ జనవరి 1వ తారీఖు నుంచి
జరగబోయేటువంటి పెన్షన్ కానుక సుమారు మీకు తెలుసో తెలీదో సుమారు 68 లక్షల 68,000 మరి అంటే 68 లక్షల మందికి అవ్వలకి తాతలకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎప్పుడైనా మన జీవితంలో ఎప్పుడైనా చూసావా? సుమారు 25,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టి మన అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు చూడకపోయినా ప్రతి ఒక్కరూ మనం వారి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు మా జగనన్న ఉన్నారు, మా అబ్బాయి ఉన్నారు అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి రోజులు నేను కళ్ళారా చూశాను. అలాగే ఈ రోజున రేపు మీకు జరగబోయేటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి స్టాట్యూ ఇనాగరేషన్ ఈ రోజున విజయవాడ నరి రోడ్లో సుమారు 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరిస్తున్నారు. అది కూడా సామాజిక సాధికారతకి నిజమైనటువంటి ఉదాహరణ. ఈ రాష్ట్రంలో మీరు ఎవరైనా విజయవాడ వెళ్ళినప్పుడు చూడండి, ఆ విజయవాడలో నడి రోడ్న పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున సుమారు 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించి రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు కూడా నిజమైనటువంటి సామాజిక సాధికారత చేసేటువంటి మనసు ఉండాలి, సంకల్పం ఉండాలి. ఈ రోజున మనమందరం కూడా చూడండి, ఒక ప్రక్కన ఆసరా ప్రోగ్రాం, ఓ పక్కన చేయూత ప్రోగ్రాం, వేలాది కోట్ల రూపాయలు పండగ జనవరి ఫిబ్రవరి అంతా పండగ వాతావరణంలో వేలాది కోట్ల రూపాయలు ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అణగారిన వర్గాలకు ఆయన పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఫిక్స్ చేయటం జరిగింది. పెద్దలారా మీరందరూ కూడా ఆలోచించండి. నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఆయన నిజంగా రాజకీయ నాయకుడు కాదు, ఒక సంఘ సంస్కర్త, రాజకీయ సంస్కర్త. నిజంగా చెప్పాలంటే నిజంగా ఆయన ఒక కారణ జన్ముడిగా మన రాష్ట్రంలో ఆయన అవతరించారు. వారున్నంత కాలం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు గుండె మీద చేసుకుని అందరూ కూడా గర్వంగా వారు బ్రతకొచ్చు, అలాగే రాజకీయం చేయొచ్చు. దానికి ఉదాహరణ ఈ రోజున కొన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది పెద్దలు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు, అనేక మంది ప్రజాప్రతినిధులు, అలాగే సర్పంచులు, అలాగే మండల ప్రెసిడెంట్లు, అనేక మంది వేల మంది ఈ రోజు మేమందరం కూడా వారి వెనక వారి కోసం బ్రతుకుతున్నామనే సంగతి మీరందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతూ, తప్పనిసరిగా వచ్చేటువంటి రోజుల్లో 2024 వచ్చేటువంటి ఎలక్షన్స్ లో మరి మా అనకాపల్లి జిల్లా మొత్తం సీట్లన్నీ కూడా గెలిచి మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వాలని, వారిని ముఖ్యమంత్రిగా కొనసాగితేనే మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడు, ప్రతి అణగారిన వర్గానికి చెందినటువంటి మనిషి చల్లగా శాంతిగా సుఖంగా ఉంటారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, చక్కగా మరి ఈ రోజున మరి గణేష్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. నిజంగా గణేష్ గారు 2,700 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చారంటే నాకు తెలుసు ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేదో. ఎంతో కష్టపడి వారు ఈ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చారు. 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ తీసుకొచ్చారు. అలాగే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా మరి నియోజకవర్గం బ్రహ్మాండంగా సుసంపన్నంగా తయారవుతుందని మీరందరికీ కూడా నేను ఒకే ఒక్క మనవి చేస్తున్నాను. గణేష్ గారిని మీరు గెలిపించి మీరు జగనన్న గారికి కానుక ఇవ్వమని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ, ఈ చక్కని అవకాశం నాకు కూడా మరి లభించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు గవర్నీయులు పాడేరు శాసనసభ్యులు భాగ్యలక్ష్మి గారిని మాట్లాడుతుంది కోరుచున్నాం. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అందరికీ నమస్కారం.
ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో సామాజిక సాధికార బస్ యాత్ర ఈరోజు జనసంద్రం మనకందరికీ కనిపిస్తా ఉంది. ఇది ఒక జైత్ర యాత్రగా ఈ రోజు వేలాది మంది తరలి వచ్చినటువంటి అభిమానులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బూడి ముత్యాల నాయుడు గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు సచివతమ్మ గారికి, అదేవిధంగా ప్రభుత్వ విప్ ధర్మశ్రీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారికి, శాసనసభ్యులు పేకరావుపేట గౌరవ పెద్దలు గొల్ల బాబురావు గారికి, మరొక శాసనసభ్యులు పెద్దలు పెందుర్తి అదీప్ రాజ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, మున్సిపల్ చైర్మన్లకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచ్లకు, అభిమానులందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఈ యొక్క సామాజిక సాధికార యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతోని ఈ రోజు ఎంతో జయప్రదంగా ముందుకు సాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. గతంలో 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని కూడా చూసాం. ఈ రోజు సామాజిక సాధికారకి ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఈ రోజు పంచాయతీరాజ్ దగ్గర నుంచి పంచాయతీల నుంచి రాజ్యసభ వరకు కూడా ఈ రోజు దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పగలిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, 14 సంవత్సరాలు పరిపాలన చేశాను. ఈ దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిని నేను. ఈ రోజు దేశ రాజకీయాల పరిణామాల్ని మార్చే శక్తి నాకు ఉంది అని గొప్పగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒకే ఒక ప్రశ్న, మీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి జీవితంలో ఏ నాడైనా ఈ రోజు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామాజిక న్యాయం మీ హయాంలో ఏ రోజైనా జరిగిందా అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు గిరిజనుల్ని ముఖ్యంగా, ఎందుకంటే ఒక గిరిజన మహిళగా, ఒక గిరిజన ప్రాంతానికి ఒక శాసనసభ్యులుగా నాకు ఒక అవకాశం ఇచ్చి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో హేళన చేసినటువంటి సందర్భాలు మేము చూసాం. ఈ రోజు గిరిజనులకి తెలివితేటలు ఉండవు, వాళ్ళకి బుద్ధి లేదు, ఎస్సీలంటే శుభ్రంగా ఉండరు అని హేళన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించి తన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఒక గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఏజెన్సీ ముఖద్వారంగా ఈ రోజు నర్సీపట్నం అనంగానే మా ఏజెన్సీ మండలాలు ఇటు కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధికి ముఖద్వారాలుగా ఉంటూ ఇక్కడ నివసిస్తున్నటువంటి ఎంతో మంది గిరిజనులకి ఏ సందర్భంలో అయినా వాళ్ళు మన గౌరవ శాసనసభ్యులు పేట్ల ఉమాశంకర్ గణేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో సానుకూలంగా స్పందించి ఈ రోజు గిరిజనులకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి అందరికీ కూడా కల్పించి అసెంబ్లీలో సైతం గిరిజనుల కోసం గలం విప్పినటువంటి నాయకుడు గణేష్ గారు. అది నేను గర్వంగా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మా సంఘంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు పెద్దలు మా దగ్గరకు వచ్చినప్పుడు మేమందరం కూడా ఉద్యోగరీత్యా నర్సీపట్నంలో మేము నివసిస్తున్నాం, మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు ఇక్కడ ఒక గిరిజన భవన్ ని ఏర్పాటు చేయండి అని చెప్పినప్పుడు
ఆ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేసి ఎప్పటికప్పుడు గిరిజనులకి అండగా ఉన్నటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే గారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇంత అద్భుతమైనటువంటి ఒక పరిపాలన, ఒక సంక్షేమ సారథి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది నిరుపేద గిరిజనులకి ఈ రోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని, అదే విధంగా ఈ రోజు రాజకీయ సాధికారత, ఈ రోజు రాజ్యాంగ పదవుల్లో కూడా భాగస్వాములు చేసి ఈ రోజు గర్వంగా తలెత్తుకొని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రాష్ట్రానికి జగనన్న లాంటి నాయకుడు ఖచ్చితంగా కావాలని కూడా గట్టిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రేపు రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసే విధంగా ఈ రోజు జగనన్న ఆశయ సాధన దిశగా వై నాట్ 175 అని అంటున్నారు. వై నాట్ 175 ఖచ్చితంగా సాధించే దిశగా మనం అందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ అదే విధంగా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళంతా కూడా అబద్ధపు ప్రచారాల్ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలందరూ కూడా దీని అబద్ధాన్ని నిశ్శబ్దంగా గమనించి 2024లో జగనన్న చేత లబ్ధి పొందిన ప్రతి ఒక్క గుండె ఈ రోజు జగనన్నకి ఓటు వేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేదానికి ఈ రోజు వాళ్ళు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదం గౌరవ ఎమ్మెల్యే గారు పేట్ల ఉమాశంకర్ గణేష్ గారి మీద ఉండి మీ ఆశీర్వాదంతో రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై జగన్, జై జగన్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విప్పు చోడవరం మరి శాసనసభ్యులు కర్ణ ధర్మశ్రీ గారిని మాట్లాడుతుందని కోరుచున్నాను. బాబు ఆగరా బాబు, తమ్ముడు ఆగమ్మా, వారు ఉండన్నా ఇప్పుడే ఎంత వస్తారేంటి, ఆగండి. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, మీకు మాకు మన అందరికీ అసలైన హీరో పెట్ల ఉమా శంకర్ గణేష్ కి మా అందరికి ఒకే పేరు ఉంటుంది, ఆయనకి 3 పేర్లు ఉన్నాయి. అనరా నువ్వేంటి, మా అందరికీ ఒకే పేరు కానీ మన హీరోకి 3 పేర్లు. ఈ రోజు ఈ దెబ్బతో ఇక్కడ నర్సీపట్నంలో నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది హైదరాబాద్లో అబిడ్ సెంటర్ అనాలా లేదా నర్సీపట్నం అబిడ్ సెంటర్ అనాలా? ఎందుకంటే చాలా మందికి చాలా ఊర్లలో చాలా పండుగలు జరుగుతాయి. మన నర్సీపట్నంలో మరిడిమాంబ పండుగ చాలా గట్టిగా జరుగుతుంది. కానీ మరిడిమాంబ పండుగ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ అసలు సిసలైనటువంటి జగనన్న పండుగ ఈ నర్సీపట్నంలో జరుగుతుందని మాత్రం చెప్తున్నా. నిందా చెప్పాను 3 పేర్లు ఉంటాయని. ఈ పండుగ చూసిన తర్వాత, ఈ బస్ యాత్ర చూసిన తర్వాత, ఈ జాతర చూసిన తర్వాత ఈయన పేరు మొదటి పేరు ఉమా, ఈ దెబ్బతో టీడీపీ కోమ అని మాత్రం చెప్తున్నా. టీడీపీ కోమ. రెండో పేరు శంకరు, ఈ నైట్కి ఒకడికి మాత్రం మూతు వంకరని మాత్రం మనం చేస్తున్నా. ఈయన మూడో పేరు గణేష్, ఇది చూసిన తర్వాత శభాష్ అని అనిపిస్తుంది అనమాట, అంత చక్కగా. ఎక్కడ ఇది ఒక పక్క ఏంటంటే మనం చూస్తుంటే ఇక్కడ మనకి రావణపల్లిని తాండవ ఒక్కోసారి ఉప్పొంగిపోద్ది. ఈ రోజు చెప్తున్న బంగాళాఖాతం పొంగిందా, మన రావణపల్లి తాండవ రిజర్వాయర్ ఉప్పొంగిందా అనే రీతిలో ఈరోజు నర్సీపట్నంలో వేలాది మంది నేను గంట ముందు వచ్చాను. అక్కడి నుంచి తప్పించుకోలేక, వాళ్ళు ఒప్పించలేక, ఒక రకంగా మెప్పించలేక అలా చెప్పి ఇక్కడ రాబోతుకి ఇంత టైం అయింది. ఏదేమైనా చెప్తున్నాను, మీ ముఖాల్లో ఎంతో నవ్వు కనిపిస్తుంది. రేపు ఎన్నికల్లో ఓటు రూపంలో ఈ నవ్వు ఈయన మీద నవ్వుగా మారి ఆ బ్రహ్మాండంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్తున్నా. కారణం చూసాం,
ఇది సామాజిక బస్సు యాత్ర. అంటే అందరికీ సామాజిక న్యాయం చేయడం కోసం చాలా రాజకీయ పార్టీలన్నీ కూడా చెప్పేవారు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అని. కానీ ఎవరు కూడా మాటలకే పరిమితం చేశారు. ఈరోజు అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరికీ కూడా సుమారు 2,37,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ 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 జగన్మోహన్ రెడ్డి గారు. 2,37,00,000 మేము కాదు, ఇక్కడ ఎంతో మంది పెద్దలందరూ కూడా పెద్దలు. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన రాజకీయ చరిత్రలో ఆయన ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మూడు ముత్యాల నాయుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇక్కడ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మేము ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ 2,37,000 కోట్లు పేద సాదా కూలీ నాలి అన్ని వర్గాలకి ఖర్చు పెట్టినటువంటి దేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం మనం చేస్తున్నాం. అందుకే చెప్తున్నా, మన గుండెల్లో ఉన్నాడు జగను, మన గుండెల్లో ఉన్నాడు జగను. గిరా 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 తిరుగుతుంది, గిరా 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 తిరుగుతుంది. మన గుండెల్లో ఉన్నాడు, గిరా గిరా తిరుగుతుంది జగను. జగను ఫ్యాను ఫ్యాను. అందుకని ఈరోజు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వేలాది మంది వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాకారపాలెం కానీ, నర్సీపట్నం కానీ, ఇక్కడ ఉన్నటువంటి గొలుగొండ కానీ, నాతవరం నుంచి తరలి వచ్చినటువంటి ఎంతో మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జగనన్న కుటుంబ సభ్యులు, జగనన్న అన్నదమ్ములు, అలాగే వేలాది మంది నాయకులు, ముఖ్యంగా మన హీరో తాలూకు అభిమానులు ఎంతో మంది మీరు అందరూ వచ్చారు. మీరు కొడుతున్నటువంటి చప్పట్లు వేలాది ఓట్ల రూపంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడ తెప్ప తాగి పేరుతున్నటువంటి నాయకుడు కోమలోకి వెళ్లే విధంగా మీరు అందరూ కూడా గట్టి సమాధానం చెప్పాలని మొట్టమొదటిసారిగా ఏ విధంగా అయితే ఎన్నికల సంగ్రామంలో ఈ జిల్లాకు వచ్చి ఇదే గట్టుపై మన అందరి తాలూకు ముద్దు పెట్టేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే శంకారావు పూరించారో, ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీటు, ఈ సీటుతోనే మా సీట్లన్నీ గెలిచే విధంగా మీరు అందరూ కూడా నర్సీపట్నం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని వినపూర్వకంగా కోరుకుంటూ నమస్కారం. మరి ఈరోజు చివరిగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, పెద్దలు, గవర్నర్లు బూడి ముచ్చాలి అడిగిన మాట్లాడుతున్నది కోరుచున్నాం. ఈనాటి నర్సీపట్నం నియోజకవర్గ సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, తండ్రి సమానులు వైవి సుబ్బారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యురాలు, మిగిలినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, పాత్రికేయ సోదరులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాటి ఈ సభా కార్యక్రమానికి సభాధ్యక్షులు మా సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, 2019లో అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని ఉచ్చపోయించి 19లో ఉచ్చపోయించి గెలుపొందడమే కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని మెప్పించి మా నియోజకవర్గాలకి సైతం రాలేనటువంటి నిధుల్ని ప్రత్యేకించి మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలకి కూడా అభివృద్ధి చేసేదానికి సుమారుగా 2,700 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించినటువంటి శాసనసభ్యుడిగా ఎక్కడున్నటువంటి రాజకీయాల్ని భయప్రాంతులు చేసేటువంటి నాయకత్వం నుంచి ఆ నాయకుడిని ఇంట్లో కూర్చోబెట్టినటువంటి
ఒక యువ శాసనసభ్యుడు, మీ అందరి అభిమాన నాయకుడు మా సోదరుడు గణేష్. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, ఈ జనం, ఆ జనం, ఈ జనం జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం. ఎప్పుడు ఎన్నిక వచ్చినా మరలా ఈ నర్సీపట్నంలో ఫ్యాను గుర్తుగా ఓటేసి ఈ ప్రాంత ప్రజలు సంక్షేమం అందుకోవాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలి. నర్సీపట్నానికి మరలా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే గణేష్నే కావాలి. భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి గణేష్, మామూలు భవిష్యత్తు కాదు. శాసనసభ్యుడిగా గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కూర్చోబెడతారో అది మీరే చూద్దరుగని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. 25-30 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించి తను చేయలేనటువంటి అభివృద్ధిని కేవలం 5 సంవత్సరాల్లోనే నియోజకవర్గ తాలూకా రూపురేఖలు మార్చి భవిష్యత్తులో శాశ్వతంగా పేరుండే విధంగా అభివృద్ధి చేసినటువంటి మా సోదరుడు గణేష్. మరి ఈరోజు మీరందరూ కూడా ఇంత సంతోషంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారనంటే గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం కులం చూడకుండా, మతం చూడకుండా, వర్గం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలు అనేటువంటి అసలే చూడకుండా తన సుదీర్ఘ పాదయాత్ర 3648 కిలోమీటర్లు రాష్ట్రం అంతా కూడా తిరిగేటప్పుడు ఆ ఎదురొచ్చినటువంటి అవాతాతను కానీ, ఆ ఎదురొచ్చినటువంటి అక్క చెల్లెమ్మను కానీ, ఆ ఎదురొచ్చినటువంటి రైతు సోదరుని కానీ, కార్మికుడిని కానీ, కర్షకుడిని కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ ప్రతి ఒక్కరి తాలూకా గుండె చప్పుడు తెలుసుకొని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మనందర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు ఏ ప్రభుత్వం కావాలనుకుంటా ఉన్నారు, ఏ సంక్షేమం కావాలనుకుంటా ఉన్నారు, ఎటువంటి మంచి పరిపాలన కావాలనుకుంటా ఉన్నారు, అవన్నీ సాధ్యపడాలనంటే దేవుని దయ వల్ల మీ చెల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు మీకు మాట ఇచ్చి వెళ్తా ఉన్నా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేసి తీరుతానని చెప్పి నవరత్నాల కార్యక్రమాల్ని అమలు చేస్తానని చెప్పి మనందరికి కూడా మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు లాగా ఏరుదారిన తర్వాత తప్పతగలేసే విధంగా కాకుండా రైతులు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, డోక్రా అక్క చెల్లెమ్మలు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, నిరుద్యోగులు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, అవ్వతాతలు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ మనందరి జగనన్న, మనందరి యువ ముఖ్యమంత్రి దేశ చరిత్రలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేనటువంటి విధంగా అమ్మఒడితో మొదలు పెట్టాడు, రైతు భరోసా ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, వాహన మిత్ర ఇచ్చాడు, ప్రతి ఇంటికి కూడా ఉపాధి కల్పించాడు. మన పేద కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి పిల్లాడిని కూడా ఒక ఉన్నత స్థాయి చదువులు చదివించేదానికి 1వ తరగతిలోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చాలు అమ్మఒడి వేశాడు, చక్కటి యూనిఫామ్ ఇచ్చాడు, బ్యాగ్ ఇచ్చాడు, బోట్లు ఇచ్చాడు, సాక్స్ ఇచ్చాడు, నడవడానికి బెల్ట్ ఇచ్చాడు. కేవలం మీరు చేయవలసిందల్లా మీ పిల్లల్ని పాఠశాలకు పంపిస్తే చాలు. మధ్యాహ్నం చక్కని గోరుముద్ద పెట్టాడు. ఎంత చదువున్నా మీ తోడ పుట్టినటువంటి అనంతమ్ముడిగా మీ పిల్లలకి మేనమామగా తాతగారింటికి పంపిస్తే పిల్లల్ని ఆ అమ్మమ్మ తాతయ్య ఏ విధంగా అయితే చదివించే కార్యక్రమం చేస్తారో అటువంటి చక్కటి విద్యని ప్రతి పేదవాడి పిల్లల్ని కూడా ఉన్నత స్థాయి శిఖరాలు అందుకునే విధంగా చక్కగా చదువుకోవడానికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థలోనే సంపన్నమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని కూడా నాడు నేడులో చక్కటి కలర్స్ వేయించి పాఠశాల తాలూకా సమానమైన మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాల ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని తలదన్నే విధంగా పాఠశాలని మంచిగా తయారు చేయడమే కాకుండా మన పిల్లల్ని చక్కగా చదివించే కార్యక్రమాన్ని చేశాడు. ఏదైతే 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల తాలూకా బకాయి, మీ డోక్రా బకాయిలు ఎంతైతే ఉన్నాయో
వాటన్నింటినీ కూడా బ్యాంకుల నుంచి లెక్కలు తీసుకొని మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడు, మీ తాలూకా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి. కానీ మనందరం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగనన్న మీకున్నటువంటి డోక్రా అప్పుల్ని నేరుగా మీరే తెచ్చుకోండి అని చెప్పి ఇప్పటికే 3 దఫాలుగా నేరుగా మీ ఖాతాల్లోకి ఇచ్చేసే కార్యక్రమాన్ని చేశారు. ఇక 4వ విడత కార్యక్రమం ఆసరా కార్యక్రమం జనవరి 23వ తారీఖున 4వ విడత ఏదైతే ఆసరా 4వ విడత మా అన్న ఎప్పుడు ఇస్తాడని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉంటారో ఆ కార్యక్రమాన్ని జనవరి 23వ తారీఖున అమలు చేయబోతా ఉన్నాడు మీ తోడబుట్టినటువంటి అనంతముడిగా జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 సంవత్సరాలు కలిగినటువంటి అక్క చెల్లెమని ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఉన్నారు, ఆ రోజే మాట ఇచ్చాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా 45 సంవత్సరాలు దాటితే చాలు 63 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా 75,000 రూపాయలని ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తానని చెప్పాడు. అమలు చేసేటువంటి కార్యక్రమం తాలూకు పేరే వైఎస్ఆర్ చేయూత అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏదైతే 45 సంవత్సరాలు దాటేటువంటి అక్క చెల్లెమ్మలకి ప్రతి సంవత్సరం కూడా 18,750 రూపాయలు చొప్పున ఇప్పటికే 3 దఫాలుగా ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇక 4వ విడత కార్యక్రమం 4వ విడత చేసే కార్యక్రమం వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాటిచ్చినటువంటి మీ తోడబుట్టినటువంటి అనంతముడిగా చేయూత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5వ తారీఖున మీకు మీ ఖాతాల్లోకి ఇచ్చేసే కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాడు మీ తోడబుట్టినటువంటి అనంతముడిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏదైతే రైతు భరోసా రైతన్నకి ఏదైతే మాట ఇచ్చాడో మన ప్రభుత్వం రాబోతా ఉంది. మీ అందరి చల్ల దీవెనల వల్ల మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకి కూడా ప్రతి సంవత్సరం కూడా 13,500 రూపాయల్ని నేరుగా పార్టీ కులం మొత్తం వర్గం చూడకుండా ప్రతి రైతన్నకి కూడా నేరుగా మీకు ఇచ్చేసే కార్యక్రమం చేస్తామని చెప్పాడు. ఇప్పటికే 5 విడతలుగా రైతు సోదరులందరికీ కూడా రైతు భరోసాని ఇచ్చేసే కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఎవరైనా ఉన్నారంటే అది మీ అన్నదమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. అవ్వతాతలకు చెప్పాడు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి 2,000 రూపాయల్ని 3,000 రూపాయల దాకా పెంచుకుంటూ పోతామని చెప్పాడు. ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు 2,750 రూపాయల్ని నేరుగా సచివాలయం ఏర్పాటు చేసి వాలంటీర్లు వేస్తున్న ఏర్పాటు చేసి గతంలో రచ్చబండ దగ్గరకో రామకవుల దగ్గరకో అక్కడ ఉన్నటువంటి చిన్న చెట్టు కిందకో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి. మనన్న జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికి కూడా వెళ్ళేటువంటి అవసరం లేకుండా చిక్కటి చిరునవ్వుతో తెల్లవారుజామున 5 గంటలకి మీ తలుపు తట్టి తాతయ్య బాగున్నావా, నాన్నమ్మ బాగున్నావా, మేనత్త బాగున్నావా అని చెప్పి ఆ వాలంటీరు ఆప్యాయంగా పలకరించి జగనన్న పంపించినటువంటి డబ్బుని రేపొక్క రోజే మధ్యుంది అవ్వతాతలు వితంతు అక్క చెల్లమ్మలు వితంతు సోదరులు అందరూ కూడా కేవలం 24 గంటలు దాటిన తర్వాత మీ తలుపు తట్టి ఇప్పటి వరకు కూడా టీడీపీ వాళ్ళైతే 2 ఏళ్ళు చూపించేవారు. కానీ మన అవ్వతాతలు మాత్రం జనవరి 1 సూర్యోదయం అయ్యేటప్పటికీ ఇలా 3 ఏళ్ళు చూపిస్తారు అందరూ కూడా. ఈ 3 ఏళ్ళు ఏమిటంటే వాళ్ళ మనవడై పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పెద్ద కొడుకై పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి కూడా రోజుకి 100 రూపాయలు చొప్పున ఎప్పుడు ఎవరు ఊహించలేనటువంటి విధంగా అవ్వతాతలకి ఖర్చుకు సరిపోయే విధంగా ఇంట్లో ఉన్నటువంటి మనవరాల్ని మనవుణ్ణి ఆప్యాయంగా పలకరించి వారికి సైతం ఒక 500 రూపాయలు ఆనందంగా వాళ్ళ చేతుల్లో పెట్టే విధంగా ఎవరు కల్పించారు ఈ అవకాశం? మన జగనన్న కల్పించాడు, వాళ్ళ పెద్ద కొడుకే కల్పించాడు, వాళ్ళ మనవడే కల్పించాడని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇటువంటి పరిపాలనని ఇటువంటి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మాత్రమే మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఇటువంటి సువర్ణ పరిపాలన అందించారు కాబట్టి ఈ రోజు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి మీరందరూ కూడా సుమారుగా ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతాల నుంచి
11 గంటలకే బయలుదేరి 2 గంటలకల్లా ఇక్కడ చేరుకొని ఎప్పుడు బస్ యాత్ర జరుగుతుంది, ఎప్పుడు మన జగనన్న పరిపాలన విధానం గురించి 5 సంవత్సరాలుగా సామాజిక సాధికారత ఈరోజు నా 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 అని చెప్పి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి సామాజికంగా పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రిగా, ఈరోజు ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డగా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఈరోజు తన పక్కన కూర్చోబెట్టుకునేటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టాడు అని అంటే ఇటువంటి పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చూశాడా? ఎప్పుడైనా చేశాడా? మీరందరూ గతంలో ఎక్కడుండేవారో తెలియదు కానీ ఎక్కడుండేటువంటి మాజీ మంత్రి ఇంటికి వెళ్ళాలని అంటే 3 గేట్లు దాటుకొని వెళ్ళాలి. కానీ మీ అభిమాన నాయకుడు మీ శాసనసభ్యుడికి వెళ్ళాలని అంటే గేట్లు అక్కర్లేదు, గన్మేన్ల అవసరాలు అక్కర్లేదు, నేరుగా ఎక్కడుంటే అక్కడ తీసుకొని పోయి శంకరన్న పక్కన కూర్చొని మీ అవసరాన్ని తీర్చుకునేటువంటి నిత్యం మీకు అందుబాటులో ఉండేటువంటి గణేష్ అన్నకి మీరందరూ కూడా మద్దతు తెలియజేయాలి. 2019లో ప్యాంటు తడిసిందో లేదో తెలియదు కానీ అయ్యన్నకి 2024 జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలో మాత్రం ప్యాంటు పూర్తిగా తడిసిపోయే విధంగా ఈ రోజే ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి మరలా గణేష్ని శాసనసభ్యుడిగా గెలిపించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చోబెట్టుకుంటారో మరలా మీ మారుమూల ప్రాంతాలు సైతం, మారుమూల గ్రామాలు సైతం ప్రతి ఒక్కరితో అవసరాలు తీర్చేవాడిగా, ప్రతి మారుమూల ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా ఇప్పుడు 2700 కోట్లు ఇస్తే 5400 కోట్లతో మరి నర్సీపట్నం నియోజకవర్గాన్ని చరిత్ర నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేయడానికి గణేష్ సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా నిధులిచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకుడిగా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిపాలన మనం ఎంచుకోవాలి. ఇటువంటి మంచి చేసేటువంటి నాయకుడిని మనం గొప్పగా చూసుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా చిరునవ్వుతో చూడాలన్నా, ఆ ముఖంలో ఆనందాన్ని చూడాలన్నా, ఆ కుటుంబం ఆనందంగా ఉండాలన్నా, పేద విద్యార్థి ఉన్నత స్థాయి చదువులు ఉచితంగా చదువుకోవాలన్నా సరే రైతన్న ధైర్యంగా వ్యవసాయం, ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడు, రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగన్నారు. ఈరోజు జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 5 లక్షల రూపాయల దాకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈరోజు ఎక్కడ తీసుకెళ్లారో తెలుసా? పేదవాడికి కూడా ఎక్కడా కూడా భయపడనక్కర్లేదు. దయచేసి ఎవరికి అటువంటి జబ్బులు రాకూడదు. కానీ ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి కుటుంబం వైద్యం ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచుకోవడానికి 25 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు చేసేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, జగనన్న సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి అవ్వాతాతలు కానీ, అక్కచెల్లెమ్మలు కానీ, యువకులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జై జగన్. మీ గణేష్ గారు ఏదో మాట్లాడతారట సార్. చివరిగా సమావేశం ముగించే ముందు సార్ పెద్దల గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డిని కోరుతున్నా సార్. మేము స్థానికంగా ఒక వీడియో సాంగ్ చేశాం సార్. దాన్ని మీరు ఆన్ చేస్తే టీవీలో అడ్లండి టీవీలో వస్తుంది సార్. ఒక సాంగ్ మీరు ప్లే చేసిగా కోరుచుందాం. బుడ్డడి ప్రసాద్ గారు ఫైనల్ గా మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. సౌండ్ అమ్మా, సౌండ్ బాబు వాల్యూమ్ పెంచమ్మా.
ఆ పాట చూసి అందరూ కేరించదు కాదు, డాన్సులు వేయాలి అనుకున్నట్టు. ఏదన్నా సాంగ్ ఎవరు పెడతారు? బ్యాక్ చేయి, బ్యాక్ చేయన్న సాంగ్ అన్న. వెళ్ళండి, అక్కడ ఎవరు వెళ్ళండి ఒకసారి. అన్న తొందరగా ఎవరున్నారు అక్కడ? బాబు ఎవరు రావాలి? అన్న వస్తుందా లేదా? వస్తుందా? ఎవరు రావాలి? పేరు చెప్పండి. ఎవరు? వైర్ జాకా, తొందరగా జాకు ఇప్పుడు అరేంజ్ చేసుకోరా. అదే సాంగ్ ఆడియో ఓకేనా? వద్దు అక్కడ జాక్. ఓకే సార్, బ్యాక్ 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 వచ్చి సాంగ్ స్టార్ట్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఓకేనా? రైట్, స్టార్ట్. ఆది బ్యాక్ బ్యాక్. బాబు అవుతుందా? క్లోజ్ చేద్దామా? అవుతుందా? ఓకేనా? అయిపోయిందా? రైట్. ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచిస్తూ నిత్యం ప్రజలతోనే ఉంటూ ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అందరినీ కలుపుకుంటూ అందరి మనసులు గెలుచుకుంటూ రాష్ట్రాన్ని విజయవంతంగా ప్రగతి పదంలో నడిపిస్తున్న అసలు సిసలైన నాయకుడు మన జగనన్న. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించాలన్నదే జగనన్న ఆశ, ఆశయం. ఆ పథకాలను మరింతగా ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి మరింత అవగాహన కలిగిస్తూ నర్సీపట్నం శాసనసభ్యులైన శ్రీ ఉమాశంకర్ గణేష్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా, నిస్వార్థంగా ఒక బలమైన సంకల్పంతో కొంతమంది యువకులు కలిసి ఒక సైన్యంలా జనం కోసం కదిలి వస్తున్నారు. వారే జగన్ సైన్యం. జగనన్న ఆశయాలను ప్రజల గుమ్మంలోకి మోసుకొస్తున్న మన జగన్ సైన్యానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుదాం. జై జగనన్న, జై జగన్ సైన్యం. పదమని ప్రగతి ప్రధాన పథకాలెన్నో పల్లె పల్లెన పంచుకుంటూ మది గెలుచుకుంటూ చై కలుపుకుంటూ రై రైచిమంటూ కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం కదిలింది జగన్ సైన్యం.
ఎగరేసుకుంటూ నర్సీపట్నం నడి వీధుల్లో మన గణేశన్న మన ముందరుంటూ నడిపిస్తూ ఉంటే జై జై అంటూ కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం. అభివృద్ధికి అర్థం జగనన్న ప్రభుత్వం. నిరుపేదల కోసం నిజమైన సహాయం. మొదలైనది చూడు అసలైన ప్రయాణం. నిజమైనది నేడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఏ లోటు అంటూ ఇక రాదు అంటూ ఏ సాయమైన సై సై అంటూ కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం. ఇక ఎప్పుడైనా మరి ఎక్కడైనా మీ సేవలోనే ఉన్నాము అంటూ ప్రతి అడుగు అడుగు ఇంటింట వెలుగు వెలిగించుకుంటూ వై వై అంటూ కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం. పద పద పదమని ప్రగతి పథాన పథకాలెన్నో పల్లె పల్లెన పంచుకుంటూ మది గెలుచుకుంటూ జై కలుపుకుంటూ ఐరక్కిమంటూ కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం. వైసీపీ జెండ ఎగరేసుకుంటూ ఇక గుండె గుండెకు పండగంటూ మన గణేశన్న మన ముందరుంటూ నడిపిస్తూ ఉంటే జై జై అంటూ కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం. జై జగన్ జై జగన్. ఈ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు శ్రేణులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంతో ముగిస్తున్నాం. హలో హలో జై గణేశన్న నాయకత్వం. జై గణేశన్న నాయకత్వం.